నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థులకు, లీగల్ స్కాలర్స్ అందరికీ మన ఈ ప్రత్యేకమైన మాస్టర్ క్లాస్కి స్వాగతం. ఈనాటి విశ్లేషణలో మనం కోర్టు గదుల్లో నిజానిజాలను నిర్ధారించే నియమాలను, ముఖ్యంగా ఎవిడెన్స్ లాలోని యూనిట్ 4కి సంబంధించిన కీలకమైన సిద్ధాంతాలను చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. సెషన్ ప్రారంభించే ముందు మిమ్మల్నొక చిన్న ప్రశ్న అడుగుతాను. న్యాయం కోసం జరిగే పోరాటంలో అసలు నిజాన్ని నిరూపించాల్సిన భారం ఎవరిపై ఉంటుంది? కోర్టులో వాదనలకైనా, సాక్ష్య నియమాలకైనా పునాది వేసే ప్రాథమిక ప్రశ్నేది. ఇక్కడే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనే కాన్సెప్ట్ మొదలవుతుంది. ఈరోజు మనం ముందున్న ఎజెండా ఏంటంటే నిరూపణ భారం, వరకట్న మరణాల్లో చట్టపరమైన ఊహలు, రెస్ జుడికేటా మరియు ఎస్టాపెల్ సిద్ధాంతం, భారతీయ సాక్ష్య అధినియం, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న ఈ సంక్లిష్టమైన అంశాలను మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. సరే, మనం మొదటి టాపిక్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే నిరూపణ భారం. ఏ విచారణ అయినా ఇక్కడ్నుండే మొదలవుతుంది కదా. ఒక వివాదాస్పద వాస్తవాన్ని రుజువు చెయ్యాల్సిన లేదా తప్పని తేల్చాల్సిన బాధ్యతను ఏ పక్షం తీసుకోవాలనేది ఈ నియమమే డిసైడ్ చేస్తుంది. సాధారణంగా జరిగేదేంటి? ఒక వ్యక్తి నేరం చేశాడని నిస్సందేహంగా నిరూపించాల్సిన భారం ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది. అదొక జనరల్ రూల్. కానీ భారతీయ సాక్ష్య అధినియమంలోని సెక్షన్ 108 ప్రకారం ఒకవేళ నిందితుడు ఏదైనా సాధారణ మినహాయింపును అంటే జనరల్ ఎక్సెప్షన్ను కోరుకుంటే అప్పుడు ఆ నిరూపణ భారం నేరుగా నిందితునిపైకే మారుతుంది. ఇది కేసులో చాలా కీలకమైన మలుపు అని చెప్పచ్చు. దీన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ చట్టబద్ధమైన ఉదాహరణలు చూడండి. ఒకవేళ నిందితుడు నాకు మతిస్మితం లేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు అని వాదించినా, లేదా తీవ్రమైన ఆకస్మిక ప్రేరేపణ వల్లే నా మీద నాకు కంట్రోల్ తప్పింది అని చెప్పినా, ఆ పరిస్థితులను నిరూపించాల్సిన పూర్తి బాధ్యత చట్టప్రకారం ఆ నిందితుడి మీదే ఉంటుంది. ఊరికే చెప్తే కోర్టు ఒప్పుకోదు కదా. ఇక రెండవ విభాగానికి వద్దాం. లీగల్ ప్రిజంప్షన్స్ అంటే చట్టపరమైన ఊహలు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్నే అత్యంత క్లిష్టమైన కేసుల్లో మనకు డైరెక్ట్గా ఎలాంటి సాక్ష్యాలు దొరకవు. అలాంటప్పుడు కోర్టులు కొన్ని నిర్ధారించబడిన వాస్తవాల ఆధారంగా ఒక ముగింపుకొస్తాయి. ఎందుకంటే సాక్ష్యాలు లేవని న్యాయం ఆగిపోకూడదు కదా. ప్రాసిక్యూషన్కు సహాయపడేందుకు, న్యాయం జరగడాన్ని సులభతరం చేసేందుకు ఈ చట్టపరమైన ఊహలు ఒక ఆయుధంలా పనిచేస్తాయి. ఇక్కడే మన మూడవ అంశం తెరపైకొస్తుంది: వరకట్న మరణాలలో చట్టపరమైన ఊహలు. వివాహిత మహిళలను రక్షించడానికి, నిందితులను ఖచ్చితంగా జవాబుదారీ చేయడానికి మన చట్టంలో ఉన్న అత్యంత కఠినమైన నియమాలు ఇవి. సెక్షన్ 119 బిఎస్ఏ లేదా పాత చట్టం ప్రకారం సెక్షన్ 113 ఐఏ కింద కోర్టు ఈ ఊహను అప్లై చేయాలంటే ఒక 4 దశల చెక్లిస్ట్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలి. అవేంటంటే, పెళ్లైన 7 ఏళ్లలోపు ఆ మహిళ చనిపోయుండాలి, మరణం కాలిన గాయాల వల్ల లేదా అసహజ పరిస్థితుల్లో జరగాలి, మరణానికి కొద్ది ముందు ఆమె క్రూరత్వానికి లేదా వేధింపులకు గురయ్యుండాలి, అండ్ ఫైనలీ ఆ వేధింపులు వరకట్నం డిమాండ్కు సంబంధించినవి అయుండాలి. ఈ 4 ప్రాథమిక వాస్తవాలు నిరూపితమైతే చాలు, అప్పుడు కోర్టు వరకట్న మరణానికి నిందితుడే కారణమని తప్పనిసరిగా భావించాలి. ఇక్కడ చట్టం షల్ ప్రిజ్యూమ్ అనే పదాన్ని వాడుతుంది. దానర్థం కోర్టుకు వేరే ఆప్షన్ లేదు. అయితే ఇక్కడో విషయం: నిందితుడు దీనికి విరుద్ధమైన ఆధారాలు సమర్పించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఇది రిబట్టబుల్ అనమాట. ఇప్పుడు 4వ విభాగం రెస్ జుడికాటా మరియు న్యాయపరమైన ముగింపు గురించి చూద్దాం. ఒకసారి ఆలోచించండి, ఒక కేసులో వాస్తవాలన్నీ నిరూపితమై కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయంపై గొడవపడితే ఎలా ఉంటుంది? అందుకే న్యాయ వ్యవస్థకు ఒక ఫైనాలిటీ కావాలి. అదే రెస్ జుడికాటా అంటే ఒక సమర్థవంతమైన న్యాయస్థానం ఒక విషయాన్ని తేల్చేసిన తరువాత అదే వ్యక్తుల మధ్య మళ్లీ ఆ టాపిక్ని ఓపెన్ చెయ్యకూడదు. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఇది విధానపరంగా ఉన్నా, సాక్ష్య చట్టంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అంతులేని వ్యాజ్యాలకు ఇదొక చెక్ పెడుతుంది. సత్యాధ్యాన్ ఘోషల్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది: జడ్జ్మెంట్స్ ఇన్ రెమ్ అనేవి తిరుగులేనివి అని. అంటే విడాకులుగాని లేదా దివాలా తీయడం లాంటి వ్యక్తుల హోదాకు సంబంధించిన తీర్పులేవైతే ఉంటాయో అవి ఆ ఇద్దరి మధ్యే కాదు, ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా ఫైనల్ ప్రూఫ్గా పనిచేస్తాయి. కోర్టు తీర్పులకుండే బలం అలాంటిది. ఇక 5వ విభాగానికి వద్దాం. మనందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే ఎస్టోపెల్ సిద్ధాంతం. సాధారణ వ్యవహారాల్లో మాట మీద నిలబడటమంటాం కదా, చట్టపరంగా అదే ఈ ఎస్టోపెల్.
సెక్షన్ 115 కింద ఉండే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి గతంలో ఏదైనా ఒక మాట చెప్పి లేదా ఒక పని చేసి అవతలి వ్యక్తి దాన్ని నమ్మి ఒక నిర్ణయం తీసుకున్నాక అబ్బా నేనలా అనలేదు అని మాట మార్చడానికి వీల్లేదు. ముఖ్యంగా అవతలి వ్యక్తి నష్టపోయే పరిస్థితి ఉంటే చట్టం అలా మాట మార్చడాన్ని అస్సలు ఒప్పుకోదు. మీ పాత మాటలకు లేదా చర్యలకు మీరే బాధ్యత వహించాలి. అకాడమిక్ టెక్స్టులు, ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీ కోర్స్ మెటీరియల్ లాంటివి కూడా ఇదే విషయాన్ను చాలా బలంగా నొక్కి చెబుతున్నాయి. ఈ ఎస్టోపెల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? మోసాన్ని నిరోధించడం, పార్టీల మధ్య నిజాయితీని పెంపొందించడం. ఈ రెండూ జరిగితేనే కదా న్యాయం నిలబడుతుంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఎస్టోపెల్కు కూడా ఒక మినహాయింపుంది. అదేంటంటే నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. అంటే రెండవ పక్షానికి అసలు నిజం ముందే తెలుసుందనుకోండి, వాళ్లు మీ మాట విని వాస్తవంగా మోసపోలేదనుకోండి, అప్పుడు ఈ ఎస్టోపెల్ నియమం వర్తించదు. ఇద్దరికీ నిజం తెలిసినప్పుడు ఒకరు మోసపోవడం, ఇంకొకరు మాట మార్చడం అనే ముచ్చటే రాదు కదా. మన 6వ మరియు చివరి విభాగం ఎస్టోపెల్ రకాలు. ఒక లా స్టూడెంట్గా ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే న్యాయ ప్రక్రియల్లో ఈ ఎస్టోపెల్ ఎన్ని రకాలుగా వ్యక్తమవుతుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ గమనిస్తే ఎస్టోపెల్లో చాలా రకాలున్నాయి. అధికారిక కోర్టు రికార్డుల ద్వారా వచ్చే రెస్ జుడికాటా, కాంట్రాక్టులలోని నిబంధనల ద్వారా వచ్చే డీడ్ ఎస్టోపెల్ ఒకవైపు ఉంటాయి. ఇంకోవైపు మన రోజువారీ ప్రవర్తన, మాటలో నమ్మడం వల్ల ఏర్పడే ఈక్విటబుల్ ఎస్టోపెల్, ప్రామిసరీ ఎస్టోపెల్ ఉంటాయి. అంటే చట్టం మన ఫార్మల్ అగ్రిమెంట్స్ని మాత్రమే కాదు, మన ప్రవర్తనను కూడా ఎంత సూక్ష్మంగా గమనిస్తుందో అర్థం చేసుకోండి. ఇవే కాకుండా ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి నష్టం జరిగినప్పుడు నెగ్లిజెన్స్ ఎస్టోపెల్ వస్తుంది. అలాగే 2 విరుద్ధమైన హక్కులలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి రావడం, ఇంటి యజమానులు మరియు అద్దెదారులకు సంబంధించిన సెక్షన్ 116 నియమాలు, ఇలా ప్రతి అడుగులోనూ ఇది వర్తిస్తుంది. మౌనంగా ఉండి ఎదుటివారిని తప్పుదోవ పట్టించినా సరే ఎస్టోపెల్ అప్లై అవుతుంది. సో ఈ యూనిట్ 4 మొత్తాన్ని ఒక్కసారి మననం చేసుకోండి. మారుతున్న నిరూపణ భారాలు, తప్పనిసరి చట్టపరమైన ఊహలు, కఠినమైన ఎస్టోపెల్ నియమాలు, ఇవన్నీ చూశాక మీకేమనిపిస్తోంది? ఈ కఠినమైన నియమాలు నిజానిజాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయా, లేక న్యాయస్థానాల పవిత్రతను కాపాడటానికి, ఫేర్గా న్యాయం జరగడానికి ఇవే మనకున్న ఏకైక రక్షణ కవచాలా? ఒకసారి ఆలోచించండి. ఈనాటి మన మాస్టర్ క్లాస్ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.